కౌకుట్ల మండల కేంద్రంలో 10వ తరగతి విద్యార్థులకు జిఎంఆర్ సేవా సమితి ద్వారా ప్రత్యేకంగా తయారు చేయించిన స్టడీ మెటీరియల్ను ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పంపిణీ చేశారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని, పాఠశాల మౌలిక వసతులను పట్టించుకోలేదని, 10 ఏళ్ల పాలనలో టీచర్ల నియామకాలను చేపట్టలేదని, విద్యాశాఖకు నిధులు కేటాయించలేదని బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యాశాఖకు అధిక నిధులు కేటాయించడంతో పాటుగా 11,062 టీచర్ పోస్టులు భర్తీ చేశామని తెలిపారు. 2,500 మంది ఒకటే క్యాంపస్లో భర్తీ చేయడం జరిగింది. సో మీకోసం ఈరోజు ఈ ప్రజాప్రభుత్వం ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న విద్యార్థులు నేను కూడా చెప్తా ఉన్నా. ఈరోజు గతంలో టీఆర్ఎస్ పార్టీ మీ పేరెంట్స్ కూడా చెప్పండి, ఈరోజు వచ్చినాక మనం కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మీకు ఎన్నో వసతులు కల్పిస్తూ ఉంది. ముఖ్యంగా విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలనే నిర్ణయంతోనే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చాలాసార్లు ఈ స్కూళ్ళల్లో ప్రోగ్రామ్స్లల్లో నేను పాల్గొంటా ఉన్నా. ముఖ్యంగా ఎక్కడ స్కూల్ ప్రోగ్రామ్ ఉన్నా నేను పాల్గొంటా ఉన్నా. ఎందుకంటే వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వాలి, వాళ్ళకి మంచి మాటలు చెప్పి వాళ్ళను విద్య వైపు తీసుకురావాలి. చాలామంది స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకోవడానికి వెనుకాడికి వేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు పాపం కష్టపడి ఏదో రకంగా ప్రైవేట్ స్కూళ్ళలో పంపించాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, గతంలో వాళ్ళు నిర్లక్ష్యం చేశారు, కానీ మనం అట్లా చేయము. ఖచ్చితంగా ఇక్కడ టీచర్స్ ఏదైనా తక్కువ ఉన్న టీచర్లు నియమించి ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో పనిచేసే టీచర్స్ మంచి మీకు విద్య చెప్పగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు, వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది ప్రభుత్వంలో. అదేవిధంగా వాళ్ళను రిక్రూట్మెంట్ ద్వారా వాళ్ళని నియమిస్తాం కాబట్టి ఇక్కడ